నమస్తే. మొన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలంతా కూడా ఒక పక్కన బగ్గుమంటా ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ పైన మరి వేసినటువంటి కమిషన్ ని ఇది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి ఒక పక్కన కేటీఆర్ మాట్లాడడం, అంతేకాకుండా మరో పక్కన ముఖ్యమంత్రి పట్టుకొని సిగ్గు లేదు లజ్జ లేదు అని చెప్పేసి మాట్లాడడంతో పాటు వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. కేవలం కమిషన్ ముందుకు హాజరు కావడానికి కేసీఆర్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అన్నటువంటి దానిపైన వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఉన్నారు. ఒకరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒక పక్కన మీరేమో కమిషన్ పేరు మీద విచారణ చేపడతా ఉన్నారు, ఒక పక్కన ఏదైతే కేసీఆర్ సైతం కూడా ఇంజనీర్ల మీదకి నెట్టేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ సంబంధించినటువంటి అంశంలో నా ప్రమేయం ఏమి లేదు, మొత్తం అంతా కూడా చేసినంత కూడా ఇంజనీర్లే అని చెప్పేసి చెప్పడం వెనుక మతలాభం ఏంటి? మీరేమో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరంలో దోచుకుందని చెప్పేసి ఒక పక్కన అంటా ఉంటే ఆయన వాళ్ళ మీదకి నెట్టేయడం, ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా, లేకపోయినట్లయితే కేవలం కాలయాపన కోసం మాత్రమే ఈ కమిషన్ వేసినట్టుగా అనుకోవచ్చా? అంటే ఈయన సొంత ఆలోచనతోని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఆయననే ఇంజనీరు, ఆయననే చీఫ్ ఇంజనీరు, ఆయననే అధికారి, A to Z కేసీఆర్ బాధ్యత తీసుకొని ఆ ప్రాజెక్టు 70,000 కోట్లకు ఉన్నటువంటి అంచనను 1,50,000కు పెంచాడు. అందులో 80,000 కోట్ల స్కామ్ జరిగింది. 80,000 కోట్లు కేసీఆర్ కుటుంబమే దోషింది. కాబట్టి ఆ విచారణ చేసి అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము. ఖచ్చితంగా విచారణ చేస్తారు కదా, ఎవడు అబ్బ సొమ్ము కాదు కదా. కేసీఆర్ తాతదో లేకుంటే కేటీఆర్ గారి తాతదో ముత్తాతదో కాదు కదా, అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. కాబట్టి దిగమింగిరు నా కొడుకులు. కాబట్టి దాని మీద విచారణ చేసి ప్రభుత్వ సొమ్మును ప్రజల మళ్ళీ కక్కియాలి. అది ఎవడబ్బ సొమ్ము అని ఊరుకుంటారు? విచారణకు నువ్వేంద్రా, ఏంటి వాడు ఒక దొంగ. విచారణకు దొంగ రాకపోతే ఎవరిస్తారు? ఆ దోపిడీ చేసిన దొంగ. కాబట్టి వాడిని కేసీఆర్ అంటూ లేకపోతే ఎవరు వెళ్తారు? ఏంది దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినోడా, లేకుంటే ఏమన్నా తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు ఆపాడినోడా? ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలను మోసం చేసి దోపిడీ చేసిన డబ్బది. కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లు దోశాడు. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణలో వాస్తవాలు తేలుతాయి. అది తెలంగాణ ప్రజలకు చెప్పవలసి ఉంది. ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. వాస్తవాలు తేలినాడు. దానికోసము కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే ఘోషిస్తారు. కేటీఆర్ అన్నాడు కూడా జాగ్రత్త, మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. లుచ్చనా కొడుకు మాట్లాడే మాటలు కాంగ్రెస్ లుచ్చగళ్ళు, లేకుంటే మా ముఖ్యమంత్రి గారు లుచ్చ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడు చదువుకున్న గాడి కొడుకే కదా, వాడికి సంస్కరణ ఉండాలి కదా. వాడు ఇంతకుముందు మాజీ మంత్రి, వాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు కదా. రాజ్యాంగ సూత్రాలు తెలుసా అసలు వానికి? రాజ్యాంగం మీద ఎమ్మెల్యే కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు కదా. వాడికి ఆ సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దురహంకారంతో మాట్లాడుతున్నాడు. వాని అహంకారం దిగిపోతుంది ఏదో ఒక రోజు. నాడికే ఘోషిస్తారు నా కొడుకును. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక మాట కూడా మాట్లాడినా. అది జాగ్రత్తగా నేర్చుకోకపోతే ఇంటి మీద దాడి చేస్తారు, నిన్ను పండబెట్టి తొక్కుతారు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. జాగ్రత్త రావాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడే పద్ధతి ఏంద్రా? నువ్వు మంత్రి స్థాయి అనేది. మరి ఆనాడు నీ అయ్యే ముఖ్యమంత్రి ఒక తాగుబోతు, ఒక దుబాయ్కి మనుషులను సప్లై చేసే ఒక లుచ్చానా కొడుకు, మొత్తం రాష్ట్ర సంపదను దోషిన ఏమంటారు? కేసీఆర్ ఒక దొంగ అంటారు, ఒక లఫంగి అంటారు. ఏమనుకుంటున్నారు? ఒక నీతి నిజాయితీగా ఉండి పరిపాలన చేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎందుకంటే అయ్యే దొంగ కదా, నువ్వు దొంగ కాదా? 3,00,000 కోట్లు దోసుకున్నాను నీ కుటుంబం. మీకు ప్రభుత్వాన్ని నడిపోస్తలేదు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను మీరు నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు కాబట్టి కమిషన్ల పేరు మీద ఈ నాటకాలు ఆడుతా ఉన్నారని అంటా ఉన్నారు. వాడవాళ్ళు లుచ్చానా కొడుకు కేటీఆర్ అన్నట్టు 140 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి స్కాములు చేయలే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రాజెక్టులు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ కట్టినాయి. ఇవాళ SRSP కట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఉన్న మొత్తం ప్రాజెక్టులు కట్టిందంటే కాంగ్రెస్ పార్టీ కట్టింది. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది అంటే ఆ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశ ప్రజలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ కారణం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణలో రాష్ట్ర ప్రజలకు సామాజిక న్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్. ఇష్టం వచ్చిన మాట్లాడితే నాలుగే ఘోషిస్తారు అని చెప్తున్నా. సామాజిక న్యాయం
జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈ దేశానికి జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఒక దళితుడు. ఈయలో ఐదుగురు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో. ఈయల స్పీకర్ ఒక దళితుడు, డిప్యూటీ స్పీకర్ ఒక ఎస్టీ, ఈయలో ఆదివాసి ఒక మంత్రి సీతక్క. ఈయలో అందరికి సామాజిక న్యాయం బీసీలు. ఈయల మొత్తం ఇక్కడ తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతుంది, దేశంలో సామాజిక న్యాయం జరుగుతుంది. పిసిసి అధ్యక్షుడు మా మహేష్ గౌడ్ అన్న. ఇంత సామాజిక న్యాయం జరుగుతుంటే ఓర్తలేరు వాళ్ళు. బీసీలకు ఎస్సీలకు అధికారం ఇస్తే ఓర్తలేరు. నా కొడుకులు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఓర్తలేదు. లుచ్చా నా కొడుకులు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పుడు ఒప్పులైతే ఏంది? ఇవాళ 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఇవాళ 30,000 ఎకరాల భూమి తెలంగాణ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మొత్తం నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి అది ధరని తీసుకొచ్చి 30,000 ఎకరాల భూమిని ధరలు ఎక్కించుకున్నారు. కేసీఆర్ బీనామీ, కేటీఆర్ బీనామీ, హరీష్ రావు బీనామీ, కవిత బీనామీ పేర్ల మీద ఎక్కించుకుని వీళ్ళు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని వాళ్ళ బీనామీ పేర్ల మీద పెట్టుకున్నారు. ఎవడబసం అదంతా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోయేటువంటి ధైర్య సాహసాలు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. జనాల్లోకి వెళ్ళినట్టయితే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జనాల్లోకి వెళ్ళినట్టయితే బట్టలు చింపేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ నాయకులకు, అందుకే వెనకడుగు వేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. 10 ఏళ్ళు సర్పంచులు అనేటోళ్ళు ఉంటే గ్రామాల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లుచ్చానా కొడుకులు చేయబట్టి కేసీఆర్ కేటీఆర్ అనేటోడు చేయబట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సర్పంచులు కష్టపడి వాళ్ళు అప్పులు చేసుకొచ్చి అక్కడ ఊళ్ళో డెవలప్మెంట్ చేస్తే ఆ బిల్లులు ఇవ్వలేదు ఈ లుచ్చానా కొడుకు కేసీఆర్ కేటీఆర్ అంటాడు. వీళ్ళు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టులకు మొత్తం పనులన్నీ వేయించుకున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ళు ఒక్క కాంట్రాక్టు బిల్లు చెల్లించలేదు. ఈ నా కొడుకులు దోపిడీ చేసిన తప్ప బిల్లు చెల్లించలేదు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లుచ్చానా కొడుకులు వీళ్ళు ఎన్నికల గురించి, ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు, మాకు చెప్పవలసిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారికి తెలుసు, మా ప్రభుత్వానికి తెలుసు. అది ఎప్పుడు పెట్టాలి, ఏం చేయాలని మాకు తెలుసు. ఇది చరిత్ర, మాకు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ మా సోనియా గాంధీ అమ్మ కాంగ్రెస్ పార్టీ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. ఇలా సోనియా గాంధీ అమ్మ ఇట్ట తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ అంటూడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునా అది చెప్పు. కేసీఆర్ అంటూడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునా? మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే. అదే కేటీఆర్ అంటూడు మంత్రి అవునా? కవిత అనేది ఎంపీ అవునా? హరీష్ రావు గారు అన్నట్టు మంత్రి అవునా? మా సోనియా గాంధీ అమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే ఎట్లా మాట్లాడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు నీకెక్కడిది? అరే నువ్వు లుచ్చానా కొడుకువు, తెలంగాణ రాష్ట్రాన్ని దోషణ నా కొడుకువు, తెలంగాణ ప్రభుత్వాన్ని దోషణ నా కొడుకువు. నీ అయ్యకు కానీ నీకు కానీ ఎక్కడ తప్పు? తెలంగాణ ప్రజల సొమ్మును కక్కియడం కోసమే విచారణ చేపిస్తున్నారు. ప్రభుత్వం విచారణ చేపిస్తున్నారు, కమిషన్ విచారణ చేస్తుంది. ఆశామాష కాదు. మీరు దొంగతనమే వేయకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? విచారణకు హాజరు కావాలి కదా. విచారణ చేస్తున్నప్పుడు మీకు నీ నిజాయితీను నిరూపించుకోండి. 2014 కన్నా ముందు మీ ఆస్తులు ఎంత, 2014 తర్వాత మీ ఆస్తులు ఎంత, అది చెప్పండి. ఫస్ట్ అది చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పులు ఒప్పులు కావు. ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీ బీనామీ పేర్ల మీద కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత పేరు బీనామీ పేర్ల మీద 30,000 ఎకరాల భూమి ఉన్నది హైదరాబాద్ చుట్టూ. సో ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఒక పక్కన విచారణ జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు పైన. మీరేమో 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. సో దీంట్లో బీజేపీ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఒక పక్కన కేసీఆర్కి ఏం సంబంధం ఉన్నది, ఇంజనీర్లకి సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా బీజేపీ నేతలు స్పందించట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? బీజేపీకి సంబంధించిన పార్టీ నేతలు ఈ కాళేశ్వరం ఇష్యూలో అసలు ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయబోతున్నారు. బీజేపీ ఎక్కడిది మళ్ళీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి. మీరు భలే మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తున్నాడు బాబు. కేసీఆర్ కలిసిపోతున్నాడు, వాడు జైలు పోకుండా రేపు ఈడీ విచారణ జరుగుతుంది, మళ్ళీ ఆయనతో మమ్మల్ని జైలుకు పంపుతున్న భయానికి బీజేపీలో కలిసిపోతున్నారు వాళ్ళు. ఆ కేసులు ఇక్కడ కేసులు కప్పిపుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత. బీజేపీలో కలిసిపోవడానికి వారు సిద్ధపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ ఇంకా దాని గురించి ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అది తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. అదేం కేసీఆర్ అది ఇక్కడ పార్టీని ఉంచడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. అయితే ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మాట్లాడే ముందు
మాట్లాడే ముందు మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మాట్లాడే ముందు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది బాగుండదు. ఎందుకంటే నీవు మొత్తం విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును తిహార్ జైలుకు పంపక తప్పదు. ఖచ్చితంగా మీ ఇంటి నలుగురు కవితతో సహా ఇంటి నలుగురు జైలుకు ఒక తప్పరు. ఎందుకంటే మీరు రాష్ట్రంలో 3 లక్షల కోట్లు దోశారు, 30,000 ఎకరాలు దోశారు. రెండోది ఇయర్లో కేటీఆర్ అంటుడు అరే నీతిగా మాట్లాడుతున్నావు, అమెరికాలో నీకు ఆస్తులు ఎక్కడ 20, అమెరికాలో 1000 ఎకరాల భూమి ఎక్కడిది, అమెరికాలో 40,000 కోట్లు పెట్టుబడి పెట్టావు, ఎక్కడి నుండి వచ్చింది అది? దానికి జవాబు చెప్పాను. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు జవాబు చెప్పు. ఇయర్లో దుబాయ్లో 25,000 కోట్లు పెట్టావు, ఎక్కడి నుండి వచ్చింది ఆస్తి అంతా? లండన్లో 1,000 కోట్లు పెట్టుబడి పెట్టావు, ఎక్కడి నుండి వచ్చింది? హరీష్ రావు అన్నటువంటి సింగపూర్లో 25,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు, ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతున్నా. ఇదంతా ఎక్కడి నుండి వచ్చేది? నీకు 60 ఎకరాల భూమి ఏది 2014 కన్నా ముందు కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు ఇయర్లో 600 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది? అదంతా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీ బినాం పేర్ల మీద పెట్టుకున్నారు కేటీఆర్, అది ఎక్కడి నుండి వచ్చింది? 500 కోట్లతో ఇల్లు కట్టావు, ఎక్కడి నుండి వచ్చింది? 150 కోట్లతో కవిత బంజారాస్ ఇల్లు కట్టింది, ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా 2014 ముందు మీ ఆస్తులు ఎంత, 2014 తర్వాత మీ ఆస్తులు ఎంత? ఇది ప్రజలకు చెప్పు. మొదలు ప్రజలకు చెప్పిన తర్వాత మాట్లాడు. మీరు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే విచారణ చేయరా? రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయదా? కమిషన్ విచారణ చేయదా? మొత్తం రాష్ట్రాన్ని అంతా దోషిస్తారు, ఇక విచారణ లేకుండా ఉంటుందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు, ఇంటి నుంచి పరిపాలన చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఇంట్లో ఆయన సొంత భోజనం చేసుకుంటే పరిపాలన చేస్తున్నాడు, ఆఫీసులలో సచివాలయంలో కూర్చుంటున్నాడు, అక్కడ ఇంట్లో కూర్చుంటున్నాడు, మొత్తం ఆఫీసులలో కూర్చుండి పరిపాలన చేస్తున్నాడు. బంగ్లాలు కట్టుకోలేదు, ప్రగతి భవన్లు కట్టుకోలేదు మా ముఖ్యమంత్రి గారు. సొంత భవన్లు ప్రభుత్వం సొమ్మును వాడుకుంటలేడు, ప్రజల సొమ్మును వాడుకుంటలేడు, సొంత భోజనం తినుకుంటా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆహార్నిశలు కష్టపడి పనిచేస్తున్నాడు. మా క్యాబినెట్ మంత్రులు కష్టపడుతున్నారు, మా పిసిసి అధ్యక్షుడు కష్టపడుతున్నాడు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. మీరు మొత్తం దోపిడీ చేసిన సొమ్ము ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గక్కెత్తుందనే భయం కొద్దీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే ఘోషించారు కేటీఆర్. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మాత్రం ఒక పక్కన చెప్తా ఉన్నారు, ఇప్పటికైనా కానీ కేటీఆర్ మీ యొక్క భాష తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక పక్కన హెచ్చరించడంతో పాటు మరో పక్కన కాళేశ్వరం కమిషన్ ముంగడు కూడా హాజరు కావడానికి ఎందుకు కేసీఆర్ భయం అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా తాను వ్యక్తపరుస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, గాంధీ భవన్.